Now I am going to explain Hindu Marriage Act 1955. Under this act, Section 25. సెక్షన్ 25 ఏం చెప్తుందంటే పర్మనెంట్ ఎలిమోనీ అండ్ మెయింటెనెన్స్. అంటే ఇక్కడ ఏంటంటే వైఫ్సే కాదు మెయింటెనెన్స్ తీసుకోవడానికి అర్హులు, హస్బెండ్స్ కూడా అర్హులు అనమాట మెయింటెనెన్స్ తీసుకోవడానికి. ఆ సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 25 అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. సో ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే ఇన్ ఎనీ కోర్ట్ ఎక్సర్సైజింగ్ జ్యూరిస్డిక్షన్ అండర్ దిస్ యాక్ట్, ఏ కోర్ట్ అయినా మీకు ఎక్కడైతే ఆ యొక్క డిస్ప్యూట్ అరైజ్ అయిందో ద సరౌండింగ్స్లో ఏ కోర్టులో అయినా మీరు కేసు వేసిన ఎడల మీరు ఈ మెయింటెనెన్స్ పొందొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఇస్తారు, వైఫ్స్ ఎప్పుడు ఇస్తారు మెయింటెనెన్స్ హస్బెండ్స్కి అనేది ఇప్పుడు చూడాలి. ఎప్పుడైతే వైఫ్స్కి వాళ్ళకి ఓన్ ఇన్కమ్ అండ్ అదర్ ప్రాపర్టీస్ వాళ్ళు ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు అండ్ హస్బెండ్స్కి ఎలాంటి ఇన్కమ్ సోర్స్ ఉండదో అప్పుడు వైఫ్స్ మెయింటెనెన్స్ ఇవ్వచ్చు అనమాట. సో ఇఫ్ ఎనీ ద ఇన్కమ్ అండ్ అదర్ ప్రాపర్టీ ఆఫ్ ది అప్లికెంట్, అంటే ఇక్కడ ఏంటంటే అన్ని విధాలుగా కోర్టు ఎగ్జామిన్ చేసిన తర్వాత అప్పుడు మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేస్తుంది అనమాట. అంటే వైఫ్స్ యాక్చువల్లీ ఏంటంటే వైఫ్స్ ఎక్కువ మెయింటెనెన్స్ కేసెస్ వేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే హస్బెండ్స్ కూడా మెయింటెనెన్స్ తీసుకోవచ్చు అనమాట. అట్లా. సో దట్ ఈస్ ద సెక్షన్ 25.